నమస్తే అందరికీ వెల్కమ్ టు డిలైట్ టీవీ సర్వీసెస్. ఈ రోజు నేను ఎల్జీ ఇంకా సామ్సంగ్ టీవీలో కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది వచ్చేసి సామ్సంగ్ 55 ఇంచెస్ కర్వ్ టీవీ. దీంట్లో వైట్ స్పాట్స్ వస్తున్నాయని మనకొండ నుంచి కస్టమర్ అయితే కంప్లైంట్ బుక్ చేశాడు. ఈ టీవీని అయితే వాళ్ళు యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఈ వైట్ స్పాట్స్ అనేది ఎల్జీలో ఇంకా సామ్సంగ్లో కామన్ ప్రాబ్లం. ఈ కస్టమర్ అయితే ఇన్స్టాగ్రామ్లో మన రీల్ చూసి మనల్ని అప్రోచ్ అయ్యాడు. మన డ్రాప్ అండ్ పికప్ కూడా మనమే ప్రొవైడ్ చేశాము. ఈ కర్వ్ టీవీలో ఓపెన్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే దీనికి సైడ్లో కూడా కాఫ్స్, చిప్ ఆన్ ఫిల్మ్ ట్రాక్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ వైట్ స్పాట్స్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి బ్యాక్ లైట్స్ మీద ఉండే డిఫ్యూజర్ క్రిస్టల్స్ ఊడిపోయి కింద పడతాయి. ఈ సామ్సంగ్లో ఎల్జీలో కామన్ ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ఈ లైట్స్ అన్ని చేంజ్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా వెలుగుతుందో. ఇలా టీవీలో వైట్ స్పాట్స్ కనిపించినప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బ్యాక్ లైట్ మార్చుకుంటే సరిపోతుంది. అదేం డిస్ప్లే ఇష్యూ కాదు. ఈ డిఫ్యూజర్ క్రిస్టల్స్ ఊడిపోవడానికి పర్టికులర్ రీజన్ అంటూ ఏముండదు. ఏజింగ్ ప్రాసెస్లో అంటే టీవీ చాలా రోజులు నడిచిన తర్వాత ఈ క్రిస్టల్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి సాధారణంగా. ఈ కస్టమర్కి అయితే మనం ఒరిజినల్ బ్యాక్ లైట్ వేసి విత్ 1 year వారంటీతో పాటు ప్రొవైడ్ చేశాము. మన సర్వీస్ వచ్చేసి హైదరాబాద్లో మాత్రమే ఉంది. ఆల్ ఓవర్ హైదరాబాద్లో మీరు ఎక్కడున్నా సరే మా టెక్నీషియన్స్ అయితే మీ ఇంటికి వస్తారు. ఈ కస్టమర్ మనకొండ దగ్గర విల్లాలో ఉంటారనమాట. ఈ కస్టమర్కి టీవీ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మీరు క్లారిటీ చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇలాంటి టీవీలు మీ ఇంట్లో ఏమైనా రిపేర్కి ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. లేదు అంటే మీరు డైరెక్ట్ మా ఆఫీస్కి విజిట్ అవ్వాలనుకుంటే డిలైట్ టీవీ సర్వీసెస్ హయత్ నగర్ అని కొట్టండి. గూగుల్లో మీకు డైరెక్ట్ అడ్రస్ వచ్చేస్తుంది, మీరు కూడా తీసుకొని రావచ్చు.